టీ20 ప్రపంచ కప్ 2024లో శ్రీలంక జట్టు వరుసగా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు కూడా చివరి వరకు పోరాడాయి. కానీ శ్రీలంక కంటే మెరుగైన ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్ గెలుపు గీతను దాటింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్ పతం నిషంక 28 బంతుల్లో 47 రన్స్ చేయడంతో 5 ఓవర్లు ముగిసేసరికి 48 రన్లతో 1 వికెట్తో నిలిచింది. భారీ స్కోర్పై కన్నేసింది. కానీ స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. 14 ఓవర్లలో 100 పరుగుల మార్కును చేరుకుంది. మిగిలిన 6 ఓవర్లలో శ్రీలంక కనీసం 50-60 రన్స్ చేసి బంగ్లాదేశ్ ముందు పోరాడే లక్ష్యం నిలిపేలా కనిపించింది. 14 ఓవర్ల తర్వాత శ్రీలంక జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. చివరి 36 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. పతున్ నిషంక 47 టాప్ స్కోరర్గా బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫిజర్ రెహమాన్ 3, రిషబ్ హోసెన్ 3 వికెట్లు, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు, టంజిమ్ హసన్ 1 వికెట్ తీశారు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తొలి 10 బంతుల్లోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి 3వ వికెట్ చేజార్చుకుంది. ఈ దశలో టీటన్ దాస్ 36, రహీడ్ హిడాయ్ 20 బంతుల్లో 40 రన్స్ జట్టును ఆదుకున్నారు. దీంతో 11.3 ఓవర్ల వద్ద బంగ్లాదేశ్ 91 రన్ల 3 వికెట్లతో నిలిచి ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ సంచలన బౌలింగ్తో నువాన్ తుషారా 4 వికెట్లు తీశాడు. కేవలం 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి శ్రీలంకను పోటీలోకి తెచ్చాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయింది. కానీ కావలసిన పరుగులు తక్కువై ఉండడంతో మహమ్మదుల్లా 13 బంతుల్లో 16 రన్స్ టైలెండర్లతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు.